ప్రజా పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని మా గార్డెన్స్ లో సిపిఎం రెండవ రోజు ప్రతినిధుల సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలో వచ్చిన నాటి నుంచి ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించకుండా నీరు గారుస్తున్నారని అన్నారు. మూడవ మహాసభలు నిన్న పర్యటన సభతో ప్రారంభమై సాయంత్రం ప్రతినిధుల సభతో ప్రారంభించి ఉపాధి పనికిపోతున్నారు కాబట్టి దీంట్లో వచ్చేటువంటి కూలి 100 రూపాయలు, 120, 130, 150 దాటేటువంటి పరిస్థితి లేదు. ఈ పని కంటే ఇతర ప్రాంతాలకు వలసలు పోయేటువంటి పరిస్థితిలో వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరిగిపోయింది. భూమి ఉన్నటువంటి వాళ్ళు 100 రోజులు పూర్తి చేస్తారు, మళ్ళీ వాళ్ళకే ఇస్తారా? అందుకని ఇదేం పద్ధతి అని చెప్పేసినట్టయితే లేదు మా విధి విధానండి, భూమి లేని మహిళలందరినీ కూడా మొత్తంగా కూడా మీరు విచారణ చేయండి, సర్వే చేసి అప్పుడు వాళ్ళకు నిజమైన లబ్ధిదారుని దొరకబట్టి వాళ్ళు తప్ప ఇంకోటి లేదని చెప్పేసి అన్నారు. ఇక ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి 3500 ఇల్లు అంటే నియోజకవర్గంలో ఒక ఊరికి ఎన్ని వస్తాయి? ఇల్లు 3500 అంటే 15-20 లోపు అంతకంటే వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇల్లు లేనటువంటి పేదలు ఈ రాష్ట్రంలో 31 లక్షల మంది ఉన్నారు. ఈ 31 లక్షల మందికి మీరు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి అంటే ఇప్పుడు మీరు అన్ని ఎన్ని కవర్ చేసినా ఎన్నైతే 10 లక్షలు అవుతాయా, 15 లక్షలు అవుతాయా, 20 లక్షలు అవుతాయా? అందుకని రెండవది ఇంటి స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసుకున్నారు. ఒక్కొక్కరు 5 కమిటీలు ఒక్కొక్క ఊరికి, అంటే 5గురికి 5 మూలు ఇస్తారా? 5 మూలు 15 ఇళ్ళు అయితే కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తారా? గ్రామాల్లో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి పేదలకు ఇస్తారా? అది తేల్చుకోవాలి ఒకటి. ఈ రాష్ట్రంలో ఇంకోటి ఏంటంటే మేము పేదల కోసం 1,00,000 ఇళ్ళు వేసాం 22 జిల్లాలో. 1,00,000 ఇళ్ళు వేస్తే దాని మీద కేసీఆర్ ప్రభుత్వం దాడులు చేసింది, దౌర్జన్యం చేసింది, ఇల్లు కాలబెట్టింది, బుల్డోజర్లు పెట్టి ధ్వంసం చేసింది. అయినా పేదలు ఇల్లు లేదు కాబట్టి ఆ ఇళ్ళను పట్టుకొని అక్కడే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతగా కూడా ఈరోజు గుడిసెలు వేసుకున్నారు. వాళ్ళకి భూమి ఉన్నట్టే కదా, వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి అదే రకంగా వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించవచ్చు కదా, కట్టియాలి కదా అని చెప్పేసి అన్నారు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము మెమరాండం ఇస్తాను పోయాము. నేను అట్లాగే మా రాష్ట్ర కార్యదర్శి ఇతర నాయకత్వం మొత్తం పోయినాం. ఆయన ఒకటేంటంటే ఇతర మెమరాండం ఇస్తే డబ్బులు ఖర్చు లేని పని ఏదైనా ఉంటే ముందు చెప్పండి, డబ్బుల ఖర్చు తర్వాత చేద్దామని చెప్పేసి మేము ఒకటే చెప్పాము. డబ్బులు ఖర్చు లేనిది ఒక్క పెన్ను సిరాతో ఒక సంతకం పెడితే అయ్యేది. 1,00,000 మందికి ఇల్లు లేవు, ఇల్లు వేసుకున్నారు ప్రభుత్వ భూములలో, ప్రభుత్వ జాగాలలో ఉన్నారు. నీకు రూపాయి ఖర్చు కాదు, పెన్ను సిరా దాకా. కాబట్టి దానికి ఇచ్చేయండి అని చెప్పేసి అంటే పైకి చూస్తాను. ఇంకోటి ఉపాధి హామీకి పట్టణ ప్రాంతాల్లో పని కల్పిస్తామని అన్నారు. దానికి కూడా నేను రూపాయి ఖర్చు అక్కర్లేదు, కేంద్ర ప్రభుత్వం నిధులే కదా, మరి ఎందుకు అమలు చేయరు అని చెప్పేసి అంటే ఇది కూడా సంతకమే అని చెప్పేసి అంటే మంచిది అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ప్రకటన ఏంటి? ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం తప్ప లేకపోతే లేదని చెప్పేసి పోతున్నారు. అందుకని చేసిన వాగ్దానాలు, పెన్షన్లు డబుల్ పెంచుతాం అన్నారు, అడ్రస్ లేదు. ఉచిత గ్యాస్ అన్నారు, అది చాలా పరిమితమైన 30% మందికే ఆ గ్యాస్ వర్తించేటువంటి పరిస్థితి. ఉచిత విద్యుత్ 200 యూనిట్లకి అది కూడా వర్తించడం లేదు, 30% కూడా. కాబట్టి ఇవన్నీ కూడా తక్షణం ప్రభుత్వం వీటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇది కనుక అమలు చేయకపోతే పోరాటం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల పట్ల సిపిఎం పార్టీ ఈరోజు అనేక తీర్మానాలు చేసింది. ఆ తీర్మానాల ప్రాతిపదిక మీద ఉద్యమాలు నిర్వహిస్తుందని చెప్పేసి మీ దృష్టి తీసుకోవాలి. ప్రధానంగా ఈరోజు దేశంలో బీజేపీ అనే మతోన్మాద ఫ్యాసిస్టు పార్టీ అధికారంలో ఉన్నందువల్ల రాజ్యాంగం మీద దాడి చేస్తాం. రాజ్యాంగమే కాదు, రాజ్యాంగ శిల్పి అయినటువంటి, రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నీకేం పడకపోతుంది అడిగిపోతుంది కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఈరోజు అవమానపరుస్తూ అవహేళన చేస్తూ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా
అంబేద్కర్ని అవమానపరిచే విధంగా పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. అందుకు నిరసనగా రేపు 30వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలా, అట్లాగే ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని చెప్పేటువంటి దానికోసం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు బరి దిగించి బీజేపీ పార్టీ ఈరోజు అంబేద్కర్ని అవమానపరిచే విధంగా మాట్లాడింది.